అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించుదురుగాక. విశ్వాసంతో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి. ఘనమైన సాక్ష్యాలు ఖచ్చితంగా మీ బ్రతుకులో మీరు వింటారు. గాడ్ బ్లెస్ యు ఆల్. మనందరం మన కుటుంబాన్ని ప్రేమించినప్పుడు లేదా మన పిల్లల్ని ప్రేమించినప్పుడు వారి పుట్టినరోజు రాగానే వారికి ఏదైతే అవసరం ఉందో మనం ముందుగానే తెలుసుకొని ఒక బహుమానంగా దాన్ని మనం వారికి ఇస్తూ ఉంటాం. అది వారు చూసినప్పుడు, మమ్మీ ఇది నాకు కొంటావని నేను అనుకోలేదు, డాడీ ఇది నాకు బహుమానంగా ఇస్తావని నేను అనుకోలేదు అని వారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినప్పుడు మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం వారిని ప్రేమించాం కాబట్టి వారికి ఏదైతే ఇష్టమో దాన్ని ఇవ్వడానికి మనం ఆశపడుతూ ఉంటాం. అలాగే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆయన సిలువలో రక్తం కార్చి ఆయన ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. తల్లి గర్భాన రూపించబడకముందే మనల్ని ఎరిగిన దేవాది దేవుడు కూడా మన పట్ల ఎన్నో బహుమానాలు దాచుంచారన్న సంగతి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నేను అంటాను, దేవుని బహుమానాలు పొందుకోవడం చాలా అవసరం మనకి. ఈరోజు బంధువులు ఇచ్చే బహుమానం కన్నా, స్నేహితులు ఇచ్చే బహుమానం కన్నా, తల్లిదండ్రులు ఇచ్చే బహుమానం కన్నా ప్రభు మన కోసం సిద్ధపరిచిన బహుమానాలు ఈ ప్రపంచంలో అత్యంత విలువైనవి. ఆ దేవుని బహుమానాలు మనందరం పొందుకోవాలని నా ఆశ. దేవుని వాక్యంలో కీర్తనల భాగము 31 కీర్తన 19 మాట మనం చదవగలిగితే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని మేలు మనం పొందుకోవాలంటే, దేవుడిచ్చే బహుమానాలు మనం పొందుకోవాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ భయముతో కూడిన భక్తి వారు చేయలేకపోతున్నారు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా భయముతో భక్తి చేయగలిగితే, అంటే నేను ప్రభుని గణపరచాలి, ఆయన నన్ను ఏ స్థలంలో ఉన్నా ఆయన నన్ను చూస్తున్నాడు కనుక అన్ని చోట్ల నేను ప్రభు కోసమే బ్రతకాలి అని ఒక తీర్మానం తీసుకుని నువ్వు దేవుని కోసం బ్రతకగలిగితే, నా ప్రభు నీ కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ సమస్యలకు పరిష్కారం అదేనయ్యా. నీ చుట్టూ చాలామంది సహాయం చేసేవారు నీకు ఉండొచ్చు, లేకపోతే నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, లేకపోతే నువ్వు ధనం కలిగి ఉండొచ్చు, కానీ వాటి మీద ఆధారపడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, నా దేవుడు తప్ప నాకు మరొక దిక్కు లేదని నువ్వు ప్రభు మీద ఆధారపడితే ఆయన నీ కోసం సిద్ధపరిచిన మేలు ఎంతో ఉన్నతమైనవి. నేను అంటాను కదా, ఎప్పుడైతే నువ్వు దేవుని మేలును అనుభవించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాలను అనుభవించడం ప్రారంభిస్తావో, నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరికీ లేనంత ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నా ప్రభు నిన్ను నింపగలిగిన సమర్థుడైన. ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి నుంచి విడిపించబడాలన్నా, నీ మానసిక ఒత్తిడి నుంచి విడిపించబడాలన్నా, నీ హృదయంలో మనశ్శాంతి లేక బాధపడుతున్నావు కదా, నీ మనస్సంతా సంతోషంతో నింపబడాలన్నా దేవుడిచ్చే బహుమానం నీకు అవసరం. ఈరోజు దేవుని బహుమానాలు మీరు పొందుకోవాలని ఆశపడుతున్నాను. దావీదు దేవుని బహుమానాన్ని పొందుకున్నాడు. అరణ్యములో మంచి భక్తి చేశాడు, దేవుని కోసం నిలబడ్డాడు. కుటుంబం వెలివేసినా, కుటుంబం పట్టించుకోకపోయినా అవేమీ హృదయంలో పెట్టుకోకుండా నా ప్రభు నాకున్నాడని ఆరాధన చేశాడు. ప్రభు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. రాజు సింహాసనము దావీదుని వెతుక్కుంటూ వచ్చింది. దేవుడు తన కోసం దాచి ఉంచిన మేలుడు చాలా గొప్పది. అందుకే దావీదు గారు అంటారు కదా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నా బ్రతికే పాటిదయ్యా. నేను ఊహించలేదు ఎంత గొప్ప రాజునవుతానని, నేను ఊహించలేదు సింహాసనం మీద కూర్చుంటానని, కానీ నువ్వు నా కోసం దాచి ఉంచిన మేలుడు చాలా ఉన్నతమైనవయ్యా అని దావీదు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనుషులు ఇచ్చే బహుమానాలు చూడకయ్యా, నీ కుటుంబం ఇచ్చే బహుమానాల కోసం చూడకయ్యా. దేవుడిచ్చే బహుమానాలు చాలా విలువైనవి, చాలా ప్రత్యేకమైనవి. నీ జీవితంలో అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నా ప్రభు నిన్ను తృప్తిపరచుదురుగాక. విజయం మీదే. దేవుని యందు కనిపెట్టుకొని ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ.